కొన్ని స్టాక్స్ అతి తక్కువ కాలంలోనే అదిరిపోయే రిటర్న్స్ అందిస్తుంటాయి. ఇంకొన్ని టైం తీసుకుంటాయి. దీర్ఘకాలంలో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందిస్తుంటాయి. అంటే షేరు అసలు విలువకు ఎన్నో రెట్లు పెరుగుతుంటాయి. అలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ దొరికితే కాసుల పంటే, వారి దశ తిరిగినట్లే. అలాంటి ఒక మల్టీ బ్యాగర్ స్టాకే కప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్. ఇది జెనరిక్ ఫార్ములేషన్స్ డెవలపింగ్, మార్కెటింగ్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు బంపర్ ప్రాఫిట్స్ అందించింది. ఈ సమయంలో ఏకంగా ఈ స్టాక్ 2767% మేర పెరిగింది. ఈ లెక్కన ఈ కంపెనీ స్టాక్లో 10 ఏళ్ల కిందట 10,000 పెట్టుబడి పెట్టిన వారి సంపద ఇప్పుడు 2.7 లక్షలకు చేరింది. అదే లక్ష అయితే ఏకంగా 27.67 లక్షలయిందన్నమాట. లాంగ్ టర్మ్ లో భారీ లాభాలే అందించినప్పటికీ షార్ట్ టర్మ్ లో చూస్తే మాత్రం అంతలా రాణించలేదు. గత 6 నెలల సమయంలో ఈ షేరు 6% మాత్రమే పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే కేవలం 12% మాత్రమే పుంజుకుంది. ఇది జెనరిక్ ఫార్ములేషన్స్ తయారీలో కూడా ఉంది. ఇంకా తన ప్రాడక్ట్స్ ను విదేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. ఈ ఉత్పత్తుల్లో టాబ్లెట్స్, డ్రై సిరప్స్, సాఫ్ట్ జెల్స్, క్యాప్సూల్స్, లిక్విడ్ సిరప్స్, ఇంజెక్షన్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఎక్స్చేంజిల్లో ఉన్న సమాచారం మేరకు కంపెనీల్లో ప్రమోటర్ల వాటానే 70.62%గా ఉంది. ఇక పబ్లిక్ షేర్ హోల్డర్ల వాటా 29.38%గా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డర్లలో మ్యూచువల్ ఫండ్ల వాటా 1%కి పైగా ఉంది. ఇక ఫారిన్ ఇన్వెస్టర్లు 3.13% మేర పెట్టుబడులు కలిగి ఉన్నారు. ఇది మార్చి త్రైమాసికంతో ముగిసిన నాటికి సమాచారం. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం 139 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో 144 కోట్లుగా ఉండేది. పలు బ్రోకరేజీ సంస్థలు ఈ స్టాక్ రానున్న కాలంలో ఇంకా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నాయి.